వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో మీరు ఒక 5-6 సాంగ్స్ పాడారు. తమిళ్లోనూ పాడారు, తెలుగులోనూ పాడారు. డైరెక్టర్ గారు వైఫ్ అని ఆఫర్ ఇచ్చారా, లేకపోతే శ్రీవర్ధిని మంచి సింగర్ దీనికి జస్టిస్ చేయగలరు పక్కా మీరు అన్నారు బిఫోర్ కూడా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక సాంగ్ అంటే ఒక బేబీ ఫ్రేమ్ చేసుకుంటారు, ఈ సింగర్ పాడితే బాగుంటుంది అని. అలా శ్రీవర్ధిని గారిని ఫ్రేమ్ చేసుకున్నాను అని చెప్పారు. ఆయన ఫ్రేమ్ చేసుకోబట్టే వచ్చింది, లేకపోతే ఆయన ఇంటర్వ్యూలు మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఎవరు అడిగినా కూడా ఆయన అదే చెప్తారు, ఈ పాట సూట్ అయితే డెఫినెట్గా అది ఇస్తాను, లేను ఫ్యామిలీ అని కానీ ఇలా అని కానీ అది నిజంగానే మేము ప్రొఫెషనల్గా ఎప్పుడు డిస్కషన్స్ ఏమి ఉండవు. ఇంట్లో అయితే నో ప్రొఫెషనల్ డిస్కషన్స్. ఫ్యామిలీ అయితే ఒక 100కు పైగా పాడేవాళ్ళు ఇప్పుడు కూడా. ఫ్యామిలీ మీకు వైఫ్ వల్ల మీకు పాట ఇచ్చారని ఎవరైనా అనుకుంటే నేను ఇంకా ఎక్కువ పాడు. నిజంగా అండి, వర్క్ వైజ్ తమన్ గారు మీరు జెమ్స్, నాకు నచ్చారు మీరు. వైఫే సింగరే, అందుకే 5 పాటలే ఇచ్చారు ఇన్ని ఇయర్స్ కెరీర్ లో కూడా. మీకు బాగా నచ్చే పాట ఏంటి తమన్ గారు ఇచ్చిన సాంగ్స్ లో? నాకు ఇచ్చిన పాటల్లోనా నాకు ఫస్ట్ టమ్ పాడారు. టమ్ లాస్ట్ గా పాడాను, అది వేరే లెవెల్, ఇంకా అది వేరే లెవెల్. అవును, రీసెంట్ గా పాడాను. బట్ దానికి ముందు కిక్ పాడాను, మనసే తడిసేలా, ఆంజనేయుల్లో పాడాను. ఆ తర్వాత ఇది మన తమిళ్లో ఆలినాల్ అழగరాజా పాడాను, తమిళ్లో కిక్ పాడాను. అందులో ఉన్న పాత నేరం అనే సాంగ్ ఈ రెట్రో స్టైల్ రాజాగారి స్టైల్లో చేసిన పాట అది. ఓకే, తమిళ్లో. సో దానికి ఆయనకి ఫ్రేమ్ నా మేబీ అది నేను పాడితే బాగుంటుందని అనిపించి ఉండొచ్చు. సో అది నేను పాడాను, అది చాలా పెద్ద హిట్. మీకు క్విక్ ఇచ్చిన సాంగ్ అంటే తెలుగులో ఆయన ఇచ్చిన సాంగ్స్లో, ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో? నాకు అన్నీ ఇష్టమే. నాకు అంటే నేను పాడిన దానికంటే నాకు ఆయన మ్యూజిక్లో చాలా పాటలు ఇష్టం. నేను పాడిన దానికంటే కూడా చెప్తున్నా, నాకు ఆయన మ్యూజిక్లో నేను పాడిందంటే నాకు నా తమిళ్ సాంగ్, నేను పాడిన తమిళ్ సాంగ్ ఇష్టం. తెలుగులో అంటే ఫస్ట్ మనసే తడిసేలా చాలా అగైన్ మళ్ళీ ఒక పిల్లల ఫీల్లో ఉంటుంది. సో ఆ ఒక 4 లైన్ చాలా టచింగ్గా ఉంటుంది, చాలా అది అండ్ హిస్ ఫస్ట్ మూవీ కిక్. సో అప్పుడు నేను అందులో పాడిన వల్ల నాకు అది స్పెషల్ సాంగ్. సార్కి ఫస్ట్ మూవీ, మీకు చాలా స్పెషల్ దగ్గర ఫస్ట్ సాంగ్. ఎస్, ఒక 4 లైన్స్. మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా, సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్లా, కంటికి కనబడు ప్రాణమా గుండెకు వినబడు మౌనమా, మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా. సూపర్. ఫస్ట్ టేక్ ఓకే అయిపోయిందా లేకపోతే? అవన్నీ అవ్వండి, ఫస్ట్ టేక్లో ఎందుకు ఓకే అవుతుంది? అండ్ మనకి ఎంత హస్బెండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా మనం పాడేటప్పుడు డెఫినెట్గా ఆ ఫుల్గా వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు మనం పాడతాం డెఫినెట్గా. అది అలా వెంటనే టేక్లన్నీ ఓకే. ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా మేడం, లేకపోతే కంఫర్ట్ జోన్ ఉంటుందా అక్కడ పాడేటప్పుడు, లేకపోతే స్ట్రిక్ట్? స్ట్రిక్టే నా దగ్గర స్ట్రిక్టే, చాలా స్ట్రిక్టే నా దగ్గర. నేను పాడేటప్పుడు ఎన్నిసార్లు అని అడుగుతారు, గబగబ పాడు అంటారు. సో నాకు అది కొంచెం నేను అప్పుడప్పుడు చెప్తాను, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటారు సార్తో చాలా ఈజీగా ఉంటుంది, మన సింగర్స్ అందరు నాకు ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళు సార్తో చాలా ఈజీగా ఉంటుంది. అవునవును, మీ అందరితోనూ బాగానే ఈజీగానే ఉంటుంది, నాతో వచ్చినప్పుడు కొంచెం ఆయనకి ఫాస్ట్గా ఫినిష్ చేయాలి ఎంతసేపు అలా, మేబీ మనతో ఇది ఉంటుంది కాబట్టి, చనువు ఉంటుంది కాబట్టి అలా ఉంటారు. చెప్తారా ఇలా గమకాలు ఇలా పలకాలి, ఇలా హై ఇలా ఇవ్వాలి, అవన్నీ చెప్తారు. అవును. ఏమని పిలుస్తారు మేడం ముద్దుగా సార్ని? నేనండి ముద్దుగా ఏమీ లేదండి, ఏమండి అంతే. ముద్దుగా ఏమీ లేదు. సార్ ఏమని పిలుస్తారు? వర్ధిని. ఇంతవరకే. సో వర్ధిని గారు, ఎలా అయినా సార్ టాపిక్ వచ్చింది కాబట్టి, అండ్ తెలుగులో ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి తెలియదు కాబట్టి, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్, ప్యూర్ అరేంజ్డ్ మ్యారేజ్. అవునా? అవును.
లేదా అప్పటికి మీరు మంచి సింగర్? అయితే అయితే నేను సింగరే. లవ్ చేసారని విన్నాం మేము. లేదండి, ఎవరో బాగా తప్పు చెప్పారు. అవునా? ఓకే. మేబీ అది మణిశర్మ గారి స్టూడియోలో మేము ఇద్దరం వర్క్ చేసేవాళ్ళం. అది మాత్రం ఆయన అక్కడ ప్రోగ్రామర్గా చేసేవారు. నేను ట్యూన్స్, ట్రాక్స్ చాలా పాడేదాన్ని మణిగారి దగ్గర. చాలా బిజీగా ఉన్నదంటే ఆయన వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. మేము బిజీగా ఉన్న టైంలో 2000 నుంచి 2006 లోపు ఫుల్ బిజీగా ఉండేవాళ్ళం. నేను ఫస్ట్ ఆయనకి ఇంగ్లీష్ పెళ్ళం ఈస్ట్ గోదావరి మొగుడు ఆ సినిమాలో శ్రీకాంత్ గారు టైటిల్ సాంగ్, అది నేను చిన్న పిల్లలు ముద్ద పసుపే చాలు ముఖ పరిచయం అని అది టైటిల్ సాంగ్ వస్తుంది, చిన్న పిల్లలు పాడేది. నేను మా చెల్లెలు పాడాం సార్కి, మణిగారికి. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఉంది. 2000 నుంచి మళ్ళీ నేను ఫుల్ బిజీగా సార్కి చాలా సాంగ్స్ పాడాను. అండ్ కెరియర్లో చెప్పుకునేలాంటి సాంగ్స్ ఆయన ఇచ్చిన సాంగ్స్ నాకు నిజంగానే. మనం ఇన్నేళ్ల తర్వాత నేను ఈ పాట పాడాను అని చెప్తే ఆ పాట చాలా హిట్, చాలా మంచి సాంగ్ అని ఇప్పుడు కూడా చాలామంది రికగ్నైజ్ చేస్తారు బికాస్ ఆఫ్. బట్ లవ్ మ్యారేజ్ కాదన్నారు. బట్ మీ ఇద్దరు, ఆయన ప్రోగ్రామింగ్ హెడ్, మీరు ఒక సింగర్. ఒక్కసారిగా ఆ మ్యాచ్ వచ్చిందని తెలియగానే ఆల్రెడీ తమన్ గారు మీకు బాగా తెలుసు. ఎలా అంటే ఆయన అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు, ఆయన దగ్గరే కూడా ట్యూన్స్ చాలా పాడాం. నేను సింగర్స్ అందరం వెళ్తాం అక్కడ. సాయి ఆయన పేరు అప్పుడు, తమన్ కాదు. సాయి దగ్గర అక్కడ సాయి దగ్గర ట్యూన్ పాడేయండి, ఇక్కడేమో కోరస్, ఈ సెషన్, ఈ బూత్లో ట్యూన్, ట్రాక్స్, అలా ఫుల్ బిజీగా ఉండేవాళ్ళం. అక్కడే ఉండేవాళ్ళం. మేబీ అది అక్కడ చాలా బూత్స్ ఉండేవి, ఒక 6 to 7 బూత్స్ ఉండేవి. మేబీ అందులో అందరూ అనుకుంటారు మణిగారి స్టూడియోలోనే కదా ఉన్నారు వీళ్ళ లవ్ మ్యారేజ్ అని అనుకుని ఉండొచ్చు. బట్ అందరూ అక్కడక్కడ ఉండేవాళ్ళం, చాలా ప్లేస్లు అక్కడే లోపలే ఉండేవి అని పాడేవాళ్ళం. బట్ ఈ మ్యాచ్ ఎలా వచ్చిందంటే వీళ్ళ తమన్ గారు వాళ్ళ పెద్దమ్మ వసంత గారు, ఆవిడ సింగర్, ఆవిడకి సమ్ అవార్డు, కలైమామణి అవార్డు ఏదో వస్తే, మా ఫాదర్ మ్యూజిషియన్ కదా, ఆయన ఫోన్ చేసి విష్ చేసినప్పుడు ఇలాగా మీ అమ్మాయి అక్కడ మణిగారి దగ్గర పనిచేస్తోంది, పాడుతోంది కదా, సో ఇలాగ మా సాయి కూడా అక్కడే చేస్తున్నాడు అని అలా వచ్చిన మ్యాచ్ ఇది. లవ్ మ్యారేజ్ అయితే కాదు. ఓకే. బట్ అప్పటికి మీరు సాయి గారికి తెలుసు, మ్యాచ్ వచ్చిందనగానే ఏంటి మేడం మీ ఫీలింగ్ ఏంటి? చేసుకోవాలనుకున్నారా ఇమీడియట్ గా, లేకపోతే క్వశ్చన్స్ ఉన్నాయా? మా నాన్న అడిగారు నన్ను, ఏమ్మా ఇలాగా అంటే, ఓకే నాన్న నీ ఇష్టం అన్న, అంతే తెలుసు. చాలా అప్పుడే నాకు 21 years నాకు ఇప్పుడు. సో నేను పెద్ద నాకు ఇదేంటి ఇప్పుడు లవ్ చేసి కొన్ని రోజులు టైం తీసుకుని అవన్నీ తెలియదు అసలు లేదు ఇంకా ఐడియా.